వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. బీట్రూట్ ఫ్రై చేస్తానండి. నేను చేసే విధానం చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని స్మాషర్లో చేసేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకొని స్మాష్ చేయాలండి. చాలా బాగుంటుందండి నేను చేసే పొడి కూర. చపాతీకి బాగుంటుంది, రొట్టెకి బాగుంటుందండి. కొద్ది కొద్దిగా వేసుకుని చేయాలి. అంతా ఇలా పట్టుకోవాలండి. చిన్నగా చిన్న చిన్న పీసెస్ అయ్యేది అనమాట. ఇట్లా పట్టుకోవాలి. ఫస్ట్ మేము తురిమే వాళ్ళమండి. తురిమితే పొడి కూర అనేది ముద్ద ముద్ద అయ్యేది. తురిమితే వాటర్ వచ్చేస్తుంది కదండి, ఆ వాటర్ వల్ల ముద్ద ముద్ద అయ్యేది. ఇట్లా చేసుకుంటే మనకి పొడి పొడి వస్తుంది. కూడా 2 సార్లు కడుక్కుంటేనే దీనికి మట్టి వాసన పోతుంది. అయిపోయింది. ఇట్లా పెద్ద పీసెస్ ఉంటాయి. ఇట్లా అంటే అవి కూడా సమానంగా ఎంత బాగా వస్తున్నాయి చూడండి కదా, సూపర్ వస్తున్నాయి. కర్రీ కానీ ఏదైనా సరే కర్రీస్ ఎక్కువ తినాలి. ఇలా చిన్నగా పట్టుకోవాలండి. ఎంత బాగా వచ్చినాయి చూడండి, కలర్ చూడండి ఎంత బాగుంది కదా. ఇట్లా చిన్న చిన్నగా చేసుకోవాలి అండి. నీళ్ళు ఉన్నది బాగా. జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీనికి ఎల్లిపాయలే మెయిన్ అండి. ఎల్లిపాయలు దండిగా వేసుకోవాలి, చాలా వేసుకోవాలి ఎల్లిపాయలు. ఎల్లిపాయ ఫ్లేవరే బాగుంటుందండి. కొంచెం ఎర్రగా వేసుకోవాలి ఎల్లిపాయలు. కొంచెం ఎల్లిపాయ వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలి. ఎల్లిపాయ బాగా ఎర్రగా కావాలండి. ఎల్లిపాయ ఎర్రగా అయితేనే టేస్ట్ ఉంటుంది, మెత్తగా తీయకూడదు. బీట్రూట్ వేసుకోవాలి. ఇట్లా బాగా వేయించుకోవాలండి. పైకి కిందికి చేసుకుంటూ లిడ్ పెట్టేయాలి. మంచిగా ఉడికిపోతుందండి, చాలా బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టేస్తానండి. లిడ్ పెట్టేసుకుంటే మంచిగా ఆవిరి పడి మంచిగా మితువుగా ఉడకాలండి. కొబ్బరి వేసుకోవాలండి. కారం, పసుపు అండి. ఉప్పు, కారం, పసుపు. షుగర్ వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది, లేకుంటే ఉచ్చుచ్చగా ఉంటుందండి. కొంచెం కర్రీకి షుగర్ వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో 2 వేసినానండి. మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడే మనకు కలర్ చేంజ్ అవుతుంది. ఇంగో వేసుకుంటానండి. నాకు ఇంగో ఫ్లేవర్ బాగుంటుంది. కావాలంటే చేసిస్తుందని చెప్పాలి అమ్మతో. ఎట్లా చేస్తారు అడగమని చెప్పిన మా ఆయనకు. చాలా బాగుంది చెప్పింది. అంటే యూట్యూబ్లో ఉంటుంది సార్. దాని డాక్టర్ కూడా ఇవ్వాల వేసి మూత ఉడికిపోయింది. కొంచెము మూత పెట్టినాం, లిడ్ పెట్టినాం కదా, కొంచెం వాటర్ లాగా పడి ఉంటుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు వేయించుకుందాం. కొంచెం పొడి పొడి అయిపోతుంది. ఇప్పుడు ఇంకా లిడ్ పెట్టద్దు. లిడ్ పెట్టకుండా ఆ వాటర్ అంతా పోయే వరకు వేపుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది.
ఈ వాటర్ అంతా పోవాలి. సపరేట్గా తీసుకోవాలండి గిన్నెలోకి. తీసుకున్న తర్వాత పొట్టి కారము వేయించుకోవాలి ముందుగా. దీనిలో వేసేస్తే వేగదు, అంత తీలం అనేది సపరేట్గా వేయించుకోవాలి. తీసుకోవాలండి, నీట్గా తీసుకొని కారం వేసేస్తానండి. కారం వేసి ఏం చేసుకోవాలి, స్టవ్ బంద్ చేసినానండి. స్టవ్ బంద్ చేసి ఆ వేడికే వేగిపోతుంది కారం. చూడండి, స్టవ్ బంద్ చేసినాను. స్టవ్ బంద్ చేసి కారము పెన్నం వేడికి వేగిపోతుందండి. ముద్ద ముద్ద అవుతుందండి. బీట్రూట్ అనేది ముద్ద ముద్ద అయిపోతుంది. కొంచెం సపరేట్గా వేయించుకోవాలి కారం. కారం సపరేట్గా వేయించుకుంటే ముద్ద ముద్ద కాదు. ఈ డైరెక్ట్గా వేసినామంటే బీట్రూట్ ముద్ద ముద్ద అయిపోతుంది. స్టవ్ బంద్ చేసి వేయించుకోవాలండి కారం. కారం వేగిపోయింది. అప్పుడే కారం వేగిపోతే పొడి పొడి అవుతుంది చూడండి. బీట్రూట్ వేసేస్తానండి. వేయించుకున్న బీట్రూట్ వేసేస్తాను. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి బీట్రూట్ పొడి కూర. అన్నంలోకి కూడా బాగుంటుంది, పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. ఉత్త అన్నంలో కంటే పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. రొట్టెకు చపాతీకి ఇంకా బాగుంటుంది. అయిపోయిందండి. ఇంకా కొంచెం సేపు ఇంకా మగ్గినాక పని చేస్తాను. చపాతీ చేయాలండి. చపాతీ చేసినాక మరి తీయాలండి. చెరపొద్దు, అట్లా డైరెక్ట్. బీట్రూట్ ఫ్రై అయిపోయిందండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా చక్కెర వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుందండి. వేసుకోకుంటే కొంచెం ఉచ్చుచ్చగా ఉంటుందండి కర్రీ, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేస్తే బాగుంటుందండి. ఎల్లిపాయనే వేసుకోవాలి. ఉల్లిగడ్డ మాత్రం ఏమాత్రం వేసుకోకండి. ఎల్లిపాయలే బాగుంటాయి దీనికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చపాతీ చేసేస్తానండి. రొట్టెకైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంది. ఉంటానండి. బాయ్.